నాకు ఒక బాధ్యత అప్పచెప్పి నువ్వు రాజమండ్రిలో నువ్వు తిరిగే కార్యక్రమం కానీ నీ జిల్లాలో నువ్వు తిరిగే కార్యక్రమంలో కానీ నీకు బాధ్యత ఉంది అని చెప్పి గతంలో నేను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవిలో పీసీసీలో జనరల్ సెక్రటరీగా, అంతేకాకుండా నాకున్న స్నేహితులు ఇవాళ కంటెస్ట్ చేస్తున్న ప్రతి క్యాండిడేట్ కూడా నాకు స్నేహితులు. ఇవాళ రాజమండ్రిలో అయిపోయిందని మీరు అనుకుంటున్నారు. రాజమండ్రిలో నేను ఎక్కడున్నా రాజమండ్రి రాజకీయాల్లో నాకు ఇంట్రెస్ట్. తూర్పుగోదావరి జిల్లాలో తిరిగినా, పశ్చిమ గోదావరి జిల్లా, రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా రాజమండ్రి రాజకీయాలు. ఎక్కడైనా సరే ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో అక్కడ రాజకీయాల్లో మనం నిరూపించుకున్న తర్వాతే బయటకు వెళ్తాం. కానీ మిథున్ రెడ్డి గారు నా ఇంటికి వచ్చింది నన్ను రాజకీయాల్లో పార్టీకి పనిచేయమని కాదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాతోనే ఉన్నాను, అంతే తప్ప ప్రత్యేకమైన ఎజెండా నా మనసులో లేదు. కాబట్టి మిథున్ రెడ్డి గారు నాకు గౌరవం ఇచ్చిన, నా ఇంటికి వచ్చి టీ తాగిన మిథున్ రెడ్డి గారు నన్ను బతిమాలకు రాలేదు. మిథున్ రెడ్డి గారు మన పార్టీ ఇన్ఛార్జ్, రీజనల్ ఇన్ఛార్జ్. ఆయన నా మీద ఉన్న గౌరవంతో నన్ను కలవడానికి వచ్చారు. ఆయన చెప్పిన బాధ్యత అది కూడా నేను రెస్పాన్సిబుల్గా తీసుకున్నాను కాబట్టి జిల్లా అంతా తిరిగాను. రాజమండ్రిలో చేయలేదని మీరు అనుకోవద్దు. రాజమండ్రిలో నాకున్నటువంటి సన్నిహితులు నా ఆఫీస్కి వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఎంతమంది వైఎస్ఆర్సీపీ రాజమండ్రి ఇన్ఛార్జీలు కార్యకర్తలు నన్ను వచ్చి కలుస్తున్నారో, నేను ఎంతమందితో మాట్లాడుతున్నానో, ఎంతమందికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నానో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది.